రిలీజియస్ హేట్రెడ్ మీదే స్టార్ట్ అయిన కంట్రీ. దేర్ ఆర్ ఓన్లీ 2 కంట్రీస్ ఇన్ దిస్ వరల్డ్ ఏవైతే రిలీజియస్ బేసిస్ మీద ఫామ్ అయిందో. ఒకటి పాకిస్తాన్, రెండోది ఇజ్రాయెల్. నవ్ టుడే యూ సీ హౌ ఇజ్రాయెల్ ఈజ్, టుడే యూ సీ హౌ పాకిస్తాన్ ఈజ్. ఇజ్రాయెల్లో వాళ్ళ సైంటిఫిక్ డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ డెవలప్మెంట్ కానివ్వండి, దే ఆర్ ఆన్ అనదర్ లెవెల్. మీకు తెలుసు పాకిస్తాన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటో, వాళ్ళకి ఎకానమీ సరిగ్గా లేదు, ఏమీ లేదు. బట్ స్టిల్ జస్ట్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ పవర్లో ఉండడం కోసం దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఇంకొక విషయం ఏంటి అంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు ఆసిమ్ మునీర్, మోస్ట్ ఆఫ్ హిస్ టెన్యూర్ వాజ్ నాట్ ఇన్ పాకిస్తాన్ ఆర్మీ, హిస్ టెన్యూర్ వాజ్ మోస్ట్లీ ఇన్ ఐఎస్ఐ. సో ఆర్మీ ఒక రకంగా డీల్ చేస్తుంది విషయాన్ని, స్పైస్ లేకపోతే ఈ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, మనకి రా ఐబీ ఉన్నట్టు వాళ్ళకి ఐఎస్ఐ ఉంది. ఐఎస్ఐలో వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. సో ఆల్ దిస్ డర్టీ వర్క్ ఎక్కడికి వెళ్ళి చూపిస్తుంది అంటే, ఇట్ ఆల్ పాయింట్స్ టు ఆసిమ్ మునీర్, హూ ఇస్ ది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ది పాకిస్తాన్ ఆర్మీ రైట్ నౌ. ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ లేకుండా ఇది జరగడం అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. వాళ్ళు ఎంత చెప్పుకున్నా కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటో మనకు తెలుసు. రోజు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. వాళ్ళు కశ్మీర్లో లాస్ట్ 75 years నుంచి ఏం చేశారో తెలుసు. పంజాబ్లో వాళ్ళు 1980s ఏం చేశారో మనకు తెలుసు. పాకిస్తాన్ ఫామ్ అయినప్పుడు వాళ్ళు అనుకున్న విషయం ఏంటి అంటే, వీ విల్ బ్లీడ్ ఇండియా బై 1000 cuts. దిస్ ఈజ్ వాట్ దేర్ పాలసీ టువర్డ్స్ ఇండియా ఈజ్. ఓపెన్గా చెప్పిన పాలసీ ఇది. సో వాళ్ళు ఒకవైపు నుంచి వీఆర్ రెడీ టు గివ్ యూ 1000 cuts అంటున్నప్పుడు, దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఎనీ మోర్ డిప్లొమసీ, దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఎనీ మోర్ డైలాగ్. ఇవన్నీ మీరు ఎప్పుడు మాట్లాడతారు? వెన్ ది ఆపోజిట్ పర్సన్ ఈజ్ ఆల్సో విల్లింగ్ టు కన్సిడర్. ఎదుటి వాళ్ళ దానికి మీకు స్కోపే ఇవ్వనప్పుడు మీరెందుకు ఒకవైపు నుంచి చూడండి. ఇప్పుడు మనం ఎంత అనుకున్నా 4 నెలలు దాటి 4 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే, ఈ జనమే పిచ్చోళ్ళలాగా మళ్ళీ స్టేడియం దగ్గరికి వెళ్ళి టికెట్లు కొనుక్కోవడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ ఫేస్బుక్లో, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లు పెట్టడానికి రెడీగా ఉంటారు. మూవీ స్టార్స్ పాకిస్తాన్ నుంచి రావాలి అని మాట్లాడేది మీరే. Army is very clear about what it wants. Navy is very clear. Air Force is very clear. The government is very clear. But the people of this country is someone who is not ready to accept the fact. I'm not here to speak politically correct words. I don't want everybody's validation here. I'm here to say a spade is a spade, no matter what. This is Islamic terrorism. If you like it, if you don't like it, I don't care. But this is the truth. Islam అనేది ఇండియా ఒక్క దాంట్లోనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, ఫర్ ద పర్పస్ ఆఫ్ డిబేట్, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరు మంచోళ్ళు, వీళ్ళకి ఏం సంబంధం లేదు అని. బట్ యూ హ్యావ్ అన్ ఎంటైర్ కంట్రీ బేస్డ్ ఆన్ ఇస్లాం విచ్ ఈస్ కంటిన్యూస్లీ సెండింగ్ టెర్రరిస్ట్. ఇప్పుడు మీరు నాకేమని చెప్తారు? మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? టెర్రరిజంకి రిలీజన్కి సంబంధం లేదు, వాళ్ళు చెడ్డోళ్ళు అని మీరు చెప్తారు. కానీ టెర్రరిస్ట్ ట్రైన్ అవుతుంది ఎక్కడ? మదర్సాస్లో కదా. వాట్ ఈస్ అ మదర్సా? మదర్సా ఈస్ అ రిలీజియస్ టీచింగ్ ప్లేస్. సో హౌ కెన్ యూ సే దట్ రిలీజన్ హ్యాస్ నో ఇంటర్ఫియరెన్స్ ఇన్ దిస్? ఒక కంట్రీని మీరు రిలీజియన్ బేసిస్లో ఫామ్ చేసి, రోజు మీరు ఆ కంట్రీ నుంచి దెబ్బలు తింటా ఉండి, మీరు లాస్ట్కి దానికి రిలీజన్ యాంగిలే లేదు అంటే, వీళ్ళందరినీ మరి ఎందుకు మీరు హిందువా ముస్లిమా అని అడిగింది? వీళ్ళందరిని ఎందుకు మీరు స్ట్రిప్ చేసి వాళ్ళకి సర్కంసిషన్ అయిందా లేదా చూసింది? సో అట్ ది ఎండ్ ఇట్ హ్యాస్ అ రిలీజియన్ యాంగిల్. డోంట్ డినై యువర్ సెల్ఫ్, డోంట్ లివ్ ఇన్ డిల్యూజన్ వెన్ యూ హ్యావ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. జస్ట్ మీ ఫ్రెండ్స్ ముందు మీరు మంచిగా అవ్వడానికో, ఈవెన్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఫ్రమ్ ఇస్లాం. చాలా సార్లు ఐ డోంట్ స్పీక్ టు దెమ్ ఆల్ దీస్ టాపిక్స్ బికాస్ దే ఆర్ మై ఫ్రెండ్స్. ఐ డోంట్ వాంట్ టు అఫెండ్ దెమ్. బట్ దిస్ ఈజ్ హై టైమ్. అన్ని లైన్స్ క్రాస్ అయిపోయి అన్నీ అయినప్పుడు, వెన్ స్పేడ్ ఇస్ ఎ స్పేడ్, యూ హ్యావ్ టు కాల్ ఇట్ ఎ స్పేడ్. ఇప్పుడు కూడా మీరు డినయల్లో, డిల్యూజన్లో ఉండి మీరు దాన్ని ఇఫ్ యూ డోంట్ కాల్ అవుట్ నేమ్స్, దేర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఎనీ రిఫార్మ్. మీకు రిఫార్మ్స్ రావాలి అంటే ఫస్ట్ ఒక జరుగుతున్న విషయం తప్పని మీరు చెప్పినప్పుడే కదా దాన్ని రిఫార్మ్ చేయగలిగేది. మీరు కంప్లీట్గా డినైల్లో ఉంటే దాన్ని ఎలాగ రిఫార్మ్ చేస్తారు? So please don't give me this crap that religion has nothing to do with terrorism. It has. You like it or not, you agree with it or not, somebody who has been in ground for so many years, especially in Kashmir, I've seen what the ground reality is. నాకు ప్రతిసారి మస్జిద్ నుంచి ఎప్పుడు ఆపరేషన్ అయినా కానీ మస్జిద్ దగ్గర నుంచి లౌడ్ స్పీకర్లు పెట్టి కశ్మీరీస్ టెర్రరిస్ట్ని రక్షించలేదా? There are thousands of incidents such. We also have done operations in mosques where we have recovered bombs, grenades and all. మరి దాని గురించి మీరేమంటారు? ఇస్లాం మంచిది అయి ఉండొచ్చు మీరు చెప్తున్నట్టు, బట్ ఇట్స్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్. ఒకవేళ అది మంచిదైతే, సో అది మీరు ఆ రాంగ్ హ్యాండ్స్లోంచి రైట్ హ్యాండ్స్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవ్రీ ముస్లిం హ్యాస్ దట్ రెస్పాన్సిబిలిటీ. వీ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ యువర్ రిలీజియన్ బికాస్ ఇట్స్ యువర్ పర్సనల్ థింగ్, బట్ సమ్వేర్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ రిఫార్మింగ్ ఇట్ కదా. ఇప్పుడు మీకు ఐ హ్యావ్ ఎ బుక్ విత్ మీ. ఆ బుక్ ఏంటంటే ఆల్ ఖైదా ట్రైనింగ్ మాన్యువల్. ఆల్ ఖైదా టెర్రరిస్ట్ ఎలాగ ట్రైనింగ్ చేస్తారో ఆ ట్రైనింగ్ మాన్యువల్ నా దగ్గర ఉంది. అందులో మీరు ఫస్ట్ ఓపెన్ చేస్తే
ఫస్ట్ రాసే సెంటెన్స్ జిహాద్ గురించి, ఫస్ట్ రాసే సెంటెన్స్ అల్లా గురించి. సో యూ కీప్ ఆన్ డినయింగ్, మాకేం ఇబ్బంది లేదు, వీ విల్ డూ వాట్ ఈస్ మెంట్ టు బి డన్. బట్ మీరు డినైల్లో ఉంటే అది మీకే తర్వాత. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ బ్యాడ్, ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ గుడ్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఏదైతే పాకిస్తాన్ నుంచి జరుగుతుందో దానికి రిలీజియస్ కొనోటేషన్ అనేది ఉంది. మీరు ఆ డినైల్లో ఉండకండి, ఇట్స్ జస్ట్ టెర్రరిజం అని. దిస్ ఇస్ ద ట్రూత్. ఎగ్జాక్ట్లీ. వన్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఈస్ దట్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజియన్ ని ఫాలో అవుతున్నారు. దట్ డజంట్ మీన్ వాళ్ళు ఆ రిలీజియన్ కోసమే పనిచేస్తున్నారు అండ్ మిగతా వాళ్ళని చూసిన వాళ్ళు హిందూస్ నే చంపేస్తున్నారు అన్నట్టుగా కాదు అని చెప్పేసి ఇక్కడ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంటున్నారు. అసలు మీరు అన్నట్టుగా ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ తో నేను అడుగుతున్నాను, వై డూ యూ వాంట్ టు సపోర్ట్ దెమ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్? చూడండి, నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను, మదర్సాస్లోనే ట్రైన్ అవుతారు టెర్రరిస్ట్ అందరూ. మదర్సాస్ రిలీజియస్ టీచర్స్ ఉంటారు, మౌల్వీస్ ఉంటారు, వాళ్ళే ట్రైన్ చేస్తారు. ఈదర్ యూ అగ్రీ దట్ ఇస్లాం ఈజ్ ఇన్ బ్యాడ్ హ్యాండ్స్, దాన్ని మంచి వాళ్ళ చేతుల్లోకి వస్తే మేబీ థింగ్స్ విల్ గెట్ బెటర్, లేకపోతే మీరు ఇలా డినైల్లోనే బతకండి, ఇంకా నోబడీ క్యాన్ హెల్ప్ యూ. దిస్ ఈజ్ వాట్ ది గ్రౌండ్ రియాలిటీ ఈస్. గ్రౌండ్లో నేను చూసి వచ్చి చెప్తున్నాను. మీరు పాకిస్తాన్ వదిలేండి, కాశ్మీర్లో మాస్క్స్ హ్యావ్ బీన్ హెల్పింగ్ టెర్రరిస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. యూ డినై ఇట్, మీరు డినై చేసుకోండి, బట్ యూ కాంట్ చేంజ్ ది గ్రౌండ్ రియాలిటీ. ఓకే, మీరు అక్కడ ఉండి సర్వ్ చేశారు కాబట్టి అఫ్ కోర్స్ మీ గ్రౌండ్ రియాలిటీ మీరు చెప్తున్నారు, బట్ స్టిల్ half of the population, in fact more than that, is believing. చూడండి, బికాస్ దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్. వాళ్ళు ఏమనుకున్నా అనుకోకపోయినా ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అవర్ బిజినెస్ ఇస్ టు కీప్ పీపుల్ సేఫ్, అవర్ బిజినెస్ ఇస్ టు కీప్ ది బోర్డర్స్ సేఫ్. దానికోసం ఇఫ్ యూ హ్యావ్ టు గో, సి ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, మోదీ గారు, ఇఫ్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు గో ఫర్ ఎ వార్ విత్ పాకిస్తాన్. నేను ఇక్కడ కూర్చొని ఐఎమ్ నాట్ డూయింగ్ వార్ మాంగరింగ్. ఒకవేళ వార్ జరిగితే ఐ విల్ బి ది ఫస్ట్ వన్ హూ విల్ బి రిపోర్టింగ్ బ్యాక్, బికాస్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద రిజర్వ్ లిస్ట్. నేను ఇవాళ చెప్తున్నాను, నాకు రెజిమెంట్ నుంచి ఫోన్ రావాల్సిన అవసరం లేదు, లెటర్ రావాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈవినింగ్ మోదీ గారు చెప్పండి దట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ వార్, టుమారో మార్నింగ్ ఐ విల్ రిపోర్ట్ టు మై బెటాలియన్, నో మ్యాటర్ వాట్. అలాంటి వాళ్ళు చాలా మంది వెటరన్స్ ఉన్నారు హూ ఆర్ రెడీ ఫర్ దిస్. బట్ దిస్ ఈజ్ హై టైమ్ యూ టేక్ ఏ స్టాండ్ అండ్ యూ గో ఫర్ ఎ డెసిషన్. అండ్ నేను ఈ టైమే ఎందుకు మంచిది అంటున్నాను అంటే, ఒకవైపు డ్యూరెంట్ లైన్లో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి హాస్టిలిటీ ఉంది పాకిస్తాన్కి, అండ్ అట్ ద సేమ్ టైం బలోచిస్తాన్లో there is lot of negativity that is going against Pakistan, and at the same time Pakistan ki internal ga Tehreek-e-Taliban Pakistan is doing lot of damage to Pakistan army. చైనా ఒకప్పుడు మనకి ఏమనిపించేది అంటే, మనం పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే చైనా మైట్ కౌంటర్ అస్ అనేది మనకు ఒక అప్రహెన్షన్. బట్ ఇప్పుడు ఏదైతే యుఎస్ చైనా మధ్యలో ట్రేడ్ వార్ జరుగుతుందో, ఈవెన్ షీ జిన్పిన్ ఈస్ బిజీ విత్ రెస్క్యూయింగ్ హిజ్ ఓన్ కంట్రీ. ఇప్పుడు షీ జిన్పింగ్ దగ్గర హీ హ్యాస్ నో టైమ్ ఫర్ పాకిస్తాన్. ఇన్ఫ్యాక్ట్ who is Xi Jinping? Xi Jinping is the god of China. చైనాలో ఇట్స్ వాట్ డిక్టేటర్షిప్ కదా. సో షీ జిన్పిన్ ఏది చెప్తే అదే. అలాంటి షీ జిన్పిన్ ఇవాళ హీఈస్ ట్రావెలింగ్ టు మలేషియా అండ్ వియత్నాం టు కన్విన్స్ దెమ్, మీరు మా వైపు రండి, అమెరికా మమ్మల్ని ఇలాగ టార్గెట్ చేస్తుంది అని. సో దట్ ఈస్ దేర్ కండిషన్ రైట్ నౌ, అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఆన్ వార్ టు పాకిస్తాన్ అండ్ క్లియర్ దిస్ ఇష్యూ ఫర్ వన్స్ అండ్ ఆల్. ఐ థింక్ దిస్ ఈస్ ది బెస్ట్ టైం. మీరు ఆగి మళ్ళీ మేము డైలాగ్ మళ్ళీ I am not interested in killing terrorists. I am not interested in Jaish-e-Mohammed or Lashkar-e-Toiba. I am interested in what you are going to do at GHQ Rawalpindi. మనం 75 ఏళ్ళ నుంచి మనం చేస్తున్న తప్పు ఏంటి అంటే, the fight should have been done in Rawalpindi, but we are fighting the same cause in Srinagar. Okay. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.